జై మహేష్మతి, నా బంగారం లాంటి కబోర్డ్. బా ఇంటెలిజెంట్ గర్ల్. బాగుందా? మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ సార్. ఇప్పుడు నిజం ఇది రక్త చరిత్ర. ఎందుకు మమ్మీ ఇట్లా చేస్తాను అన్ని? నేనేం చేసా? బాధ వస్తుంది. నువ్వు ఇచ్చిన రెయిన్ ఎఫెక్ట్స్ కవర్ చేయాలంటే ఏదో బాగా నిజం చెప్పండి. బాగాలేదే దరిద్రంగా ఉన్నది. ఫస్ట్ బేసికల్గా ఇలాంటి వాటికి కావాల్సింది పేషెన్స్. మనకి లేని మనకి ఏంటి అనుకోవట్లేదు ఏంటో. హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేను చిన్న డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయి కబోర్డ్ది, ఇది స్టోరేజ్ అనమాట. సో ఇది చాలా డర్టీగా ఉంది, చూసారు కదా అంత ఎట్లా ఉందో. దీన్ని మార్చేసి కొత్తది తెచ్చుకుందాం అనుకున్నాము. అట్లా వేస్ట్ కదండి, ఇంత మంచిగా ఉంది. దీన్ని ఏమన్నా మంచిగా డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. సో నేను దీనికి ఒక మంచి కలర్ చేసి దీన్ని చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాను. చూసిన కదా ఎంత గలీజ్గా ఉందో, మొత్తం డర్టీగా ఉంది. దీన్ని చాలా బాగా చేద్దాం. దిగ్బంధాలతో బంధించేసాను క్యాప్టెన్. చూడండి ఇక్కడ మేము పని చేసుకుంటున్నామని కావాలని డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన వచ్చి. అని చేయొద్దంట, ఇదంతా ముట్టుకోవద్దంట మేము. అందుకే చూడు ఎట్లా చేస్తున్నాడు. క్యాప్ ఏమైంది 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 చెప్పు, ఏమైంది? అజ్జో 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 రామచంద్ర, ఇది సర్కస్ ఇట్లా ఎట్లా చేస్తున్నాం. సో ఇప్పుడు మనము క్లీన్ చేసుకుందాం ముందు. ఫస్ట్ ఇదంతా ఇది డస్ట్, ఈ చెత్త చెదారాలన్నీ తీసేస్తా ఫస్ట్ నేను. ఇది స్టోరేజ్ కాదమ్మా, ఇది స్టోర్ రూమ్, ఇది నాట్ స్టోరేజ్. నేను మంచిగా నీట్గా మంచిగా ఒక 2 పెడితే ఆ 2 బదులు ఎన్ని వచ్చినాయో దీని మీద. ఏదైనా అంతే, ఎక్కడట్లా ఉన్నాను. చిన్న వైర్, మెడిసిన్. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది ఏంటి చెప్పండి? క్యాండిల్ కదా. ఇందులో ఏమున్నాయి తెలుసా? చిన్న రింగులు అట్లా ఉంటుంది అనమాట. ప్రతిదీ స్టోరేజే మన ఇంట్లో. ఇంకొకటి చూపిస్తాయి. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. ఇది ఎంత డబ్బులు పెట్టి పాప మంది చేసి ఇస్తే. ఇందులో చూసిండ్రా ఏమున్నాయో? చెవిదిద్దులు అనమాట. అంటే స్టోరేజ్లే లేనట్టు గిన్నెల స్టోరేజ్ అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో. అది ఎమర్జెన్సీ స్టోరేజ్ అంట చూడు. ఇప్పుడు మీకు మా అమ్మాయి జ్యువెలరీ చూపిస్తాను నేను. మొత్తం ఇందులోనే పెట్టేసిన నేను, మొత్తం సదిరి మంచి నీట్గా. ఇందులో అన్నీ ఇంకా మా పాపవన్నీ జ్యువెలరీ ఉంది. ఇది ఇందులో కూడా జ్యువెలరీ మొత్తం ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా తీసి మనం మంచిగా నీట్గా కలరింగ్ చేద్దాం దీన్ని. కిందికి అంతే. కళ్ళు నీకే కనబడతాయి కాబట్టి నేను పట్టుకోవడం మొత్తము, నువ్వు వేయడం పెట్టడం. చిన్నమ్మ పాప ఇట్లా పెట్టుకోండి. బా ఇంటెలిజెంట్ గర్ల్. అదే మళ్ళీ అందుకే అడుగుతాను నిన్ను. గోడకి ఏమైనా అయిందా? చాలా మెల్లగా కొడతాను నేను. అక్కడ జాలే అదే సార్. ఏదది? ఏంటది? కత్తర. అయ్యా కత్తర చేతికి ఇయ్యద్దంట బిందు. పోనీకు నాకు గొడవలు అయితే ఇయ్య. మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చాను అనుకో, మళ్ళీ వారాహిదేవి నమః, వినాశనాయ నమః అయిపోయింది. ఆడోళ్ళు ఎలా ఉంటే మా మమ్మీ పక్కల్లో అయ్యేది. అంతే మరి, ఆమెను తలుచుకోవటమే. ఏమైంది? ఏదో గట్టిగా అతికిచ్చేసినావు దీనికి ఇట్లా. వద్దులేగా, చాలే అమ్మడు ఎందుకు. ఇది ఎటేస్తే అటు పెట్టేసుకుందాంలే ఈ పేపరు. సో ఇది బ్లాక్ ఉంది కదా, జనరల్గా బ్లాక్ మీద అన్నీ సూట్ అవ్వవు అనమాట, అంటే కనబడదు. సో నేను రెడ్ వేద్దామని డిసైడ్ అయినా, మంచిగా కనిపిస్తుంది కాబట్టి. అది కూడా కనిపిస్తుంది తెలీదు, ట్రయల్ చూద్దాం ఎట్లా వస్తుందో ఒకసారి. అయితే ఊరికి జస్ట్ ఇట్లా అయినా అవునా. జై మహేష్మతి.
నా బంగారం లాంటి కబోర్డ్. ఓకే. అదే కదా. ఓ ఐ థింక్ ఐ నీడ్ మాస్క్. మాస్క్ కావాలి, మాస్క్ కావాలి. కొట్టకి చాలు. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఐ విల్ సిట్ నైస్లీ. ఇదొక కలర్ వచ్చింది. ఓకే, నువ్వు రారా అదిరా వంశీ, కొడుదురా కొడుదురా. తుస్తాను కొట్టినాం, దూరం నుంచి కొట్టాలంట దీన్ని. ఇప్పుడే దూరం నుంచి కొట్టాలనా ఫ్రెండ్స్? ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఇది దూరం నుంచి కొట్టాలంటే నేను అప్పటి నుంచి దగ్గర నుంచి కొట్టిన. మేస్త్రి, అరే మేస్త్రి నువ్వే రా మేస్త్రి. భయ్యా ఆగు భయ్యా, కంగారు పడకు భయ్యా, తొందర. అది కానీ క్లాత్ టిష్యూ తుడిచేస్తా. గొడవల మీద పడనీయకు. మస్తు కొడుతున్నావు కదరా వంశీ. యా గతం అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయిందిరా వంశీ. అయిపోయింది అది కూడా. ఇంకోటి నేను 60,000 పెట్టుకుంటే 5 సంవత్సరాల ముందు కొన్నాను. అది పడతానే లేదు అసలు. ఏది పెట్టుకో, నాది పెట్టుకో, నువ్వు కొడుతున్నావు కదా. బాగుందిరా ఈ కలర్ కూడా. 5 నిమిషాల్లో పరా కొట్టేశాడు. మేము చాలా కష్టపడి టిట్ అని మాకు తెలియలేదు దీన్ని దూరం నుంచి కొట్టాలని. అది సంగతి. మళ్ళీ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. చిన్న చిన్న డెకరేషన్ తీసుకొచ్చినుండే. సో ఇవన్నీ స్టిక్ చేసి ఆరికి నచ్చిందో లేదో అర్థం. బాగుంది, వెరీ బ్యూటిఫుల్. అది ఎందుకంటే ఎక్కువ పెడితే బాగోదేమో. ఏ చిన్న పిట్ట, క్యూట్ పిట్ట. ఈ క్యూట్ పిట్టని ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. క్యూట్ పిట్టని ఇట్లా జస్ట్ అంతే. అయ్యో పడిపోతుంది. కిట్టయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? అవి కూడా ఆగుతాయా అని డౌట్. హలో, అది క్లాత్ మీద ఆగుతుంది, దాని మీద ఆగు. వద్దులే వద్దు. చాలా కష్టం అండి డెకరేషన్ చేయడము. డిఐవై చేసే వాళ్ళందరూ చాలా ఈజీ అనుకుంటారు, వెరీ టఫ్. మధ్యలో పెట్టు, మధ్యలో కింద స్టోన్స్ పెడదామా? బాగుందా? బాగుందా? బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ సార్. ఇప్పుడు నిజం చెప్పండి. ఇప్పుడు నిజంగా బాగుంది, యాక్చువల్లీ బాగుంది. అయితే గ్లిటర్స్ పెట్టాల్సింది, నియాన్ ఉంటాయి. సో నువ్వు లైట్ బంద్ చేసినప్పుడు అవి వెళ్తాయి. ఇప్పుడు వెలుగుతాయేమో రా తెలిసి. వెలుగుతాయి. Hey, look at your beautiful desk ra. See my beautiful one. It's my beautiful one. నేను చెప్పినా వాళ్ళకి ఎక్కడ పెడితే మంచిగా కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అట్నే పెట్టాను. బాగుంది కొంచెం.
ఏదో నిజం చెప్పండి. బాగాలేదే దరిద్రంగా ఉన్నది. ఫస్ట్ ఆ వైట్ పెడతా మధ్యలో బాగా అనిపిస్తుంది. గలీజ్ ఉన్నది. వైట్ బ్లూ ఇక ఇవన్నీ అన్ని అతికించేసి పెట్టేసేయండి. తీసుకో కూడా లేదు కూడా. ఓకే, ఇవాళతో మా రివ్యూ కంప్లీట్ అయింది. నేను బయలుదేరుతున్నాను. మీకు అన్నీ కావచ్చు. అంతే అదే కనిపిస్తుంది దాని మీద. బాగుంది. ఇప్పుడు పెడతామా? పింక్ ఉంది. పింక్ ఏం చేయండి అంటే ఇన్ని గనం ఉన్నాయి కదా, మొత్తం ఇట్లా ర్యాండమ్ గా మొత్తం 3కి పెట్టేసి కోయిల సాంగ్కి వాడుకోవచ్చు. ఇది రక్త చరిత్ర. బేసికల్ గా ఇలాంటి వాటికి కావాల్సింది పేషెన్స్. మనకి లేని ఏంటి అది అనుకోవట్లేదు ఏంటో. ఐఎమ్ టైర్డ్. ఏమ్మా అతుక్కోవట్లేదు. కొంచెం పెద్ద పెట్టుకోవాలి మరి. అటు వద్దంట బ్యాక్ సైడ్ అసలు సైడ్స్ కి వద్దంట. సైడ్స్ కి అది రక్త చరిత్రలా ఉంది మరి. డల్ అయిపోతున్నది. బ్యాల్ ప్రాబ్లం కాదు. ఎందుకు మమ్మీ ఇట్లా చేస్తాను అన్ని? నేనేం చేసా అమ్మా, అది వస్తుంది. మనకేం తెలుసా, దూరం నుంచి కొట్టాలని నీకు నాకు తెలుసా? తెలుసుకోవాలి కదా, యూట్యూబ్ లో వీడియోలు చూడాలి కదా. యూట్యూబ్ వాడుతున్నావు, యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నావు. నాకేం తెలుసు వాడొచ్చు. ఆడ మొత్తం ముక్కులో పోయింది, ముక్కుల నుంచి పెయింట్ వస్తుంది. ఆడ కూర్చొని తీసుకుంటున్నాడు పెయింట్ ముక్కులో నుంచి. ఏమైంది అలా కూర్చొని కూర్చు అనుకుంటా. ఏంటి ఆయన కూర్చోవాలి. నువ్వు వచ్చింది ఇది ఎల్లో పెట్టుంటే బాగుండేది కదా. ఎల్లో అని అన్నాను, అట్లా పెట్టు. యాపు హావ్ వెజ్ ఇక్కడ కొంచెం పైన మాత్రం బాగుంది. పైన మాత్రం సూపర్. ఇలా ఊరికి అట్లా అతికించదు. అట్లా పెట్టి చూడు పైన. ఇది కావాలండి. వద్దులే అక్కడ వద్దులే. అతుక్కోదా పడిపోతే. మమ్మీ ప్లాస్టిక్ అతుక్కుంటుంది. ఇట్లా ఓకేనా? ఇది ఎట్లయినా గోడకి వెళ్తుంది. అటు సైడ్ చాలులే. గవ్వలు పెట్టుకుంటావా? ఇగో గవ్వలు తెచ్చుకున్నావు కదా. ఇది ఇంకొకటి ఏదో అది పిచ్చుక. ఇది పిచ్చుక గూడు కూడా కాదు, ఇట్లా స్పైడర్ ఎందుకున్నావు. అవును లింగు అంటూ ఒంటరిగా ఉన్నా అంటే నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చాను రా పాపం. ఫస్ట్ నేను కాలేరా కొట్టాను. అయ్యో ఎందుకమ్మా మళ్ళీ ఇట్లా పెట్టా. అసలు నీకు ఇవెందుకున్నా బాగున్నాయి, దేనికైనా యూజ్ అవుతాయని తీసుకున్నాను. దీనికి పర్టికులర్ యూజ్ అవుతాయని కాదు, దానికి దీనికి సంబంధం లేదు. వద్దని నన్ను పెట్టిన. ఒక పని చేద్దాం, ఇది తీసేసి ఆ పింక్ కలర్ స్టార్స్ పవర్
బాగుందా తీసేయాలి అవి ఓ పని చేయి మూతి పెట్టి గుడ్లు పెట్టాలి మూత పెడితే గుడ్లు వస్తాయా ఇది ఇక్కడ పెడదాం ఏ బాలే అది బాగుంది పండుగ ఖరాబ్ చేస్తుంది అక్కడ ఖరాబ్ చేయడానికి ఏమన్నా ఆల్రెడీ నువ్వు ఖరాబ్ ఆ డైలాగ్ చెప్పే ధైర్యం మా అన్న ఒక్కడికే ఉంది నువ్వు చెప్పేది వెళ్ళిపోతావు అది రాలేదా అడుగుతూ ఉంటుంది నువ్వు బాగాలేదా నేను వేసిన దానికి కంపారిజన్ చూపించండి. నేను ఎట్లా వేసిన అట్లా జుప్ 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 అని వేసిన పైన కింద. ఆ గోల్డెన్ ఓకే బాయ్ 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 ఏంట్రా అలాగే పోతున్నావా తిను ఫస్ట్ ఒక బాయ్ నాన్న ఎక్స్ తిన్నావా ఫెదర్ ఎక్స్ట్రా ఉంది ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాడు పెట్టేసి ఎక్కడ పెట్టినా క్యాప్ మూతి క్యా నెత్తికి పంకిన్ ఒకటి ఫెస్టివల్ ఉంటుంది చూడండి ఏం ఫెస్టివల్ హాలోవీన్ ఏంటది నెక్స్ట్ టైం హాలోవీన్ పార్టీ పిలిస్తే నాతో పాటు తీసుకెళ్ళే ప్రాబ్లం గెలుస్తా నేను అప్పుడు కాంపిటీషన్ గాలి పిల్లలు నువ్వు ఇచ్చిన రెయిన్ ఎఫెక్ట్ కవర్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి మొత్తానికైతే మొత్తం ఎండ్ చేసామన్నమాట మంచి ఎక్స్పెరిమెంట్ చేసినాము మాకు తెలియదు యాక్చువల్లీ బాగుంది ఇక్కడ నుంచి చాలా బాగుంది మాకు తెలీదు అసలు పెయింట్ దగ్గర నుంచి కొట్టినాము తర్వాత మా అబ్బాయి వచ్చి దూరం నుంచి కొడితే 5 minutes లో అయిపోయింది దూరం నుంచి కొడితే తెలుసా స్ప్రే జనరల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అని స్ప్రే కొనుక్కుంటారు అండ్ నీట్ గా వస్తుందని మేమేం చేసినాం దాన్ని దగ్గర నుంచి కొడితే అది ఒక రకంగా వచ్చింది అనుకోండి బట్ చాలా బాగా వచ్చింది మా అబ్బాయి లాస్ట్ లో ఫినిషింగ్ బాగా ఇచ్చిండు మస్తు వచ్చింది అందుకే మంచి పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చేసినాం అనమాట సూపర్ వచ్చింది దాని మీద ఊరికే ఇట్లా పెడితే మస్తు వచ్చింది చాలా ఈజీగా యాక్చువల్లీ కానీ మేము దీన్ని టఫ్ చేసుకున్నాము మీకు ఒకవేళ నచ్చితే ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్